పేపర్ ఓపెన్ చేయరా. ఏంటి బాస్ పొద్దు పొద్దున వేసుకుంటున్నారు? మీ గ్లామర్ దెబ్బతిందా? టైం ప్రకారం వేసుకోవడానికి నేను టానిక్ బ్రాందీ. అప్పు పుట్టాలే గాని ఎప్పుడైనా తాగొచ్చు, ఎక్కడైనా తాగొచ్చు. వెళ్ళి ఓ స్ప్రైట్ తీసుకో. ఫ్రీగా ఇవ్వడానికి వాడేమన్నా మా మామ? నువ్వే వెళ్ళి తీసుకో. హలో, ఓ స్ప్రైట్ ఇవ్వమ్మా. ముందు పాత బాగా తీర్చి అడుగు. అకౌంట్ ఉందిగా, రాసుకో. రోజు రాసుకోవడానికి ఇది రామకోటి కాదు, అప్పు. బ్యాంక్ అన్నాక లోన్ ఇవ్వడం, షాప్ అన్నాక అప్పు ఇవ్వడం రూల్. రూల్స్ ఆఫ్ బొంగ అప్పు హోరా. ఎందుకు ఇవ్వవా? ఇండియాని నమ్మి వరల్డ్ బ్యాంక్ 1000 కోట్లు అప్పిస్తుంది. రాష్ట్రాన్ని నమ్మి కేంద్రం 100 కోట్లు అప్పిస్తుంది. నన్ను నమ్మి వెదవది ఆఫ్టర్ ఆల్ 10 రూపాయలు స్ప్రైట్ అప్పుగా ఇవ్వలేవు నువ్వు. మీరెంత చించుకున్నా అప్పే కాదు, అరటి తొక్కనే ఇవ్వడం. అప్పు ఇవ్వాలన్న దమ్ము ఉండాలిరా. వాటర్ అయినా ఓకే, క్వార్టర్ ఉంటే పోయి వాటర్ తీసిరా. పో పో. హలో, అతను బిజీగా ఉన్నాడు, మాట్లాడలేడు. నేను ఫ్రీగా ఉన్నాను, మాట్లాడుకుందాం. ఏంటి విషయం? మా అమ్మాయి నిన్ననే తప్పిపోయిందా లేక జంప్ అయిందా? జంప్ అయిందిలే ఆపే. వినడానికి క్లాసుగా ఉంటుందని తప్పిపోయిందని చెప్పానంతే. ఎలా పోయింది, ఎందుకు పోయింది, ఎవరితో పోయింది? మా అల్లుడు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయిని రాజమండ్రి కుర్రాడు ఒకడు గద్దలా తనుకుపోయాడు. ఏంటి 3 బళ్ళు 30 మంది ఉన్నారు, మిమ్మల్ని ఏ మార్చి ఎత్తుకుపోయాడంటే అతను ఎవరో రీల్ హీరో. అడవి పంది మోహం నువ్వును ఎత్తి కుదేశానంటే ముక్కలైపోతావు కర్రీ ఎదవా. హలో హలో, అన్నకి ఇవన్నీ ఇష్టం ఉండదు. మీ కాన్సెప్ట్ నాకు అర్థమైంది. అతన్ని పట్టుకోవాలి అంతే కదా? ఎంత ఇస్తావు? ఎంతైనా ఇస్తా. అతని ఫోటో ఇవ్వు. ఫోటో గిటో ఏం లేవు. డీటెయిల్స్ చెప్పు. అమ్మాయి తెల్లగా బొమ్మల లక్షణంగా హీరోయిన్ లా ఉంటుంది, సంజయ్ అని. అబ్బాయి గడ్డం జుట్టు పెంచుకుని 420 లో ఉంటాడు అంతే కదా? నీకెలా తెలుసు? అలాంటి అందమైన అమ్మాయిలు అంతా వాళ్ళకే పడతారు, మనకెందుకు పడతారు చెప్పండి. ఫోన్ నెంబర్ ఇవ్వు. 9448. మా అసిస్టెంట్ చెప్పు. వీడి దగ్గర తీసుకో. 9484842670. కరెక్ట్ గా నోట్ చేసుకోండి. మీరు పడుకున్నా పర్లేదు, ఫోన్ మాత్రం ఆన్ లో ఉండాలి. ఎప్పుడు అతను దొరికిన వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఓకే, బాయ్ చెప్పి బయలుదేరాలి. ఎక్కడికి వెళ్ళిన తింగర్న కొడుకులు ఇలా మెంటల్ ఎదవలే దొరుకుతారంటారా నాకు? ఓ నాయనో, పర్వతం పరిగెత్తున్నట్టుంది. బెంగళూరు నుండి వెళ్ళినోళ్ళు మనూరు ఎందుకు వస్తారు? రే బొర్లేనోడా, ఈ మందు కూడా బెంగళూరుదేరా. ఇది మన ఊరు వచ్చింది, నేను తాగుతున్నాను కదా. అలాగే మన టైం బాగుంటే వాళ్ళు ఈ ఊరు వస్తారు, మన చేతికి చిక్కుతారు. మన టైం బాగోక మన ఊరు వచ్చిన వాళ్ళు మన కళ్ళలో పడకపోతే? బాస్ బాస్ అక్కడ చూడు. ఎక్కడ? బాస్ బెంగళూరు నుండి రావాల్సిన వీళ్ళు అనుకుంటా బాస్. ఒక్క ఫోన్ చేస్తాను బాస్, ఒక్క ఫోన్ చేస్తాను. రేయ్, వీళ్ళు వాళ్ళు కానట్టయితే వాళ్ళు మన రూపాయలే మారుస్తారా? ముందు కన్ఫర్మ్ చేసుకోవాలి. ఫాలో మీ. నమస్కారం సార్. హలో, నమస్తే. ఇప్పుడు రాజమండ్రి వెళ్ళడానికి ఏదైనా బండి దొరుకుతుందా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బెంగళూరు నుండి. బాస్ ఫోన్ చేయనా? అసలు అవకాశమే లేదు. పోనీ ఇక్కడ ఉండడానికి తినడానికి ఏదైనా హోటల్ ఉందా? ఉండడానికి ఏం ఉండదు, తినడానికి ఏం దొరకదు. మరి మీరెలా బతుకుతున్నారు? నేను చెప్పింది మీలా బయట నుంచి వచ్చిన వాళ్ళకి. ఓ, ఏం దొరకవన్నారు? మరి చేతిలో ఆ సెల్ ఫోన్ ఉండేసిందేంటి? ఇండి లేని ఇంట్లో కూడా ఖచ్చితంగా సెల్ ఫోన్ ఉంటుంది. దట్ ఈస్ ఇండియా. మీకు సైకాలజీ తెలుసా? మన దేశంలో డబ్బు లేకుండా బతుకుతారు, కానీ మాట్లాడకుండా బతకలేరు. నీలాగా. నా దగ్గర ఓ లవ్ హౌస్ ఉంది. పారిపోయి వచ్చిన లవర్స్ కి మాత్రమే ఆశ్రయం ఇస్తాను. అదేంటి పారిపోయి వచ్చిన వాళ్ళకే ఇవ్వడం? పారిపోయి వచ్చినా ఇస్తాను, నడిచి వచ్చినా ఇస్తాను. లవర్స్ కి ఆశ్రయం ఇవ్వడం నా హాబీ. ఓహో. అమ్మాయిని చూస్తే సాక్షాత్తు మహాలక్ష్మిలా ఉంది. పేరు లక్ష్మినా? కాదు, సంధ్య. బాస్ ఒక్క ఫోన్ చేసేస్తాను బాస్. నువ్వు వెళ్ళి వంట చేయి. కట్టుకోవడానికి బట్టలు, తినడానికి బ్రెడ్లు, పడుకోవడానికి బెడ్లు అన్ని రెడీనే. ఒక్క నైట్ ఉండిపోవడానికి ఇవ్వని ఎందుకు సార్? హే, ఎందుకు ఏంటి అని అడగకూడదు. లవర్స్ వచ్చారా, తాగాలి, తినాలి, ఎంజాయ్ చేయాలి. అరేంజ్ మేం చేస్తాం. అదేం సార్, అందరూ ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేస్తే మీరేంటి లవర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు? ల్యాండ్ ని పుట్టించదు. అయితే లవర్స్ 100 మంది లవర్స్ ని పుట్టిస్తారు. అలాగే లవర్స్ పుట్టి పెరిగి 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 ఈ ప్రపంచమే ప్రేమలోకం అవ్వాలన్నది నా ఆశ. అప్పుడు పెరిగేది ప్రేమలోకం కాదు, ఎయిడ్స్ లోకం. ఏంటి? ఏం లేదు. హలో, చెప్ ప్రతాప్. పంతులు గారిని అడిగాను రా, 5వ తారీఖు మంచి ముహూర్తం ఉందంట, ఈ లోపు వస్తావు కదా? 100% వస్తాను రా. ఇక్కడ బాబు మోహన్ దొరికాడులే. ఏం సార్, మీరు తిరుగుతుంటే సరక్ సరక్ అని సౌండ్ వస్తుంది, ఏంటది? అదంతే. ఓహో, అవును. నేను రాజమండ్రి వెళ్ళడానికి బండి ఎప్పుడు ఉంటుంది? రేపు. రేపా? రేపు వచ్చేస్తాను రా. పెళ్లి డామ్ ఢూమ్ అని అద్రిపోవాలంతే. పల్లకీనే పిలిపిస్తావు, నువ్వు రారా. ఎవరి పెళ్లి సార్? మాదే సార్, తమరిటి తిరగొచ్చు.
అదేంటది ఇప్పుడు సౌండ్ రాలేదు? ప్రతిసారి రావాలనే రూల్ ఏం లేదు. ఓహో సార్, 5వ తారీఖు మేము పెళ్లి చేసుకుంటున్నాం చాముండి టెంపుల్లో. మీ ఇద్దరు దయచేసి రావాలి. అదేంటి ఆ టెంపుల్లోని ఎందుకు చేసుకుంటున్నారు? మేమిద్దరం ఫస్ట్ టైం మీట్ అయింది అక్కడే, అందుకే అక్కడే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాం. సూపర్ సార్. ఇక మేము వెళ్తాము. లోపల మీరు గడేసుకోండి, బయట మేము లాకేసుకుంటాం. తాళమా? ఎందుకే? ఊరికే సేఫ్టీకి. ఓ వేసుకోండి వేసుకోండి. ఇవ్వండి బాస్. ఇవ్వను. నా పైన నమ్మకం లేదా? ఎవరిపైన నమ్మకం లేదు. అయ్యయ్యో. ఏ షాగవద ఫలమే. ఏమబ్బి దొరికారా? దొరకలేదు. మరి నేనే కష్టపడి పట్టుకొచ్చా. ఎక్కడ వాళ్ళు? అక్కడ చూడు. వాళ్ళంతా ఎవరబ్బి? వాళ్ళు నాకు అప్పించిన అభాగ్యుల్లే. మరి దొరకాల్సింది దొరికే వరకు ఉండే టెన్షన్ దొరికితే మాత్రం ఉండదు. ఓహో. అందుకే మీ వాళ్ళని మీకు ఇచ్చే ముందు నేను చేసిన అప్పులన్నీ మీరు తీర్చేయండి. దట్ ఈస్ మై కండిషన్. అల్లుడు. కొంచెం ఓవర్ అయింది కదా. ఎంత ఇవ్వాలబ్బి? వెరీ లిటిల్ పేమెంట్, జస్ట్ 3 లక్షలు అంతే. 3 లక్షలు? నీలాంటి దగులుబాజీ ఎదవని నమ్మి ఊరి జనం అంత డబ్బేలా ఇచ్చా? వాళ్ళెవలే, నేనే తీసుకున్నా. అంతేలే. ఇప్పుడు మీరిస్తే వాళ్ళు పుచ్చుకుంటారు. మోటి ఇచ్చి తగలడు. అటకేనా? తర్వాత అన్నకు 1 లక్ష ఇవ్వాలి. వాడెవడో? నేనే. నీకెందుకు ఇవ్వాలయ్యా 1 లక్ష? వాళ్ళు పదే పదే పారిపోరు, నువ్వు పదే పదే డబ్బు ఇవ్వవు. సింగిల్ పేమెంట్. అబ్బి డబ్బులు ఎక్కడికి పోతాయి? ముందు వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూపి. మీరిస్తే నేను చూపిస్తా. ఎంకి ఇచ్చే ఇచ్చే. ఈ ఊర్లో నువ్వే కింగు గురు. నీకు ఇంత డబ్బు వచ్చింది కదా, కొంచెం నాకు ఇస్తే సెటిల్ అయిపోతాను గురు. రే, డబ్బు ఉన్నప్పుడు కింగ్ ఉన్నోళ్ళే, లేనప్పుడు బొంగ్ అంటారా? నేనెవరిని నమ్మను. నువ్వు నాకు అవసరం లేదు. వెళ్ళిపోరా అవతలికి, పోరా. నేను బతకాలిగా. ఇవ్వు గురు. నువ్వు నాకు 10 ఏళ్ళు ఉన్నాను గురు. ఇవ్వు గురు. నా డ్రాయర్ ఉందిరా, జేబు నిండా డబ్బు ఉంటే చేతి నిండా పవర్ ఉంటుంది. గురు ఏంటి గురు, డబ్బుంటే ఒకలా లేకుంటే ఒకలా. నీ అవసరం నాకు లేదని చెప్పారు కదా. ఏంటి గురు వెళ్ళమంటున్నావు? ఎందుకు? మేము మీ ఇద్దరు గొడవ చూడడానికి రాలా. ముందు వాళ్ళు ఎక్కడున్నారో చూపించు. ఓకే ఓకే, ఎమోషన్ వద్దు. ఫాలో మీ. టన్నులు ఒళ్ళు పెంచంగా సరికాదు, బుర్ర ఉండాలి. త్వరగా తీసుకెళ్ళండి అమ్మా, నాకు సిటీ బార్ లో మీటింగ్ ఉంది. పొండే పొండే, పండగ చేసుకోండి. తాటి చెట్టులో పెరిగారు, ఏ లాభం? గొడిగైరా. ఏంటి గురు ఈ బిల్డప్? కూర్చుంది వరండా కిందే కదా. పనోడ్లా ఉండు, నువ్వు ఎక్స్ట్రా చేయదురా. రే అది అది అన్న లోపలికి రమ్మన్నాడు. యో, కష్టపడి పట్టుకుంటే తీసుకెళ్ళడానికి ఏ రోగమయ్యా? దానికి కూడా నేనే రావాలా? సరిపదా. యూజ్లెస్ ఫెలో. దొరికినంత దొబ్బేయి, నా పెళ్ళయ్యాక పంచుకుందాం, పండగ చేసుకో. ఎక్కడికి పంపేవరా? నాకేం తెలియదు సార్. పెళ్ళెప్పుడురా? 5వ తారీఖు చాముండేశ్వరి టెంపుల్లో అని చెప్పాడు సార్. ఈ పాటికి రాజమండ్రి ట్రైన్ లో జంప్ అయి ఉంటారు సార్. నాకేం తెలియదన్నావు, ఇప్పుడు ఎలా డీటెయిల్డ్ గా చెప్తున్నావురా? సింపుల్ లాజిక్ సార్, కామన్ సెన్స్ సార్. మీకు అడ్వైజ్ ఇస్తాను సార్, దయచేసి వాడి జోలికి వెళ్ళొద్దు సార్. నన్నే దద్దామని చేశాడంటే మీరంతా వాడుకోలేక సార్. మీ బళ్ళకయ్యే డీజిల్ వేస్ట్, మీ బాడీలకయ్యే ఫుడ్ వేస్ట్, టోటల్ గా మీ టైమే వేస్ట్ సార్. ఆవేశంలో ఉన్న వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వకూడదు. గొయ్యి తీసి నిన్ను తోసి మూసేస్తారంతే. వాళ్ళకి రాని ఐడియా నువ్వు వెతికిస్తావురా. అసలు కుమ్మేలా ఉన్నారా? హలో, ఎవరైనా వచ్చి కాపాడండి రోయ్. రజనీ, రజనీ, రజనీ. మాయ, అల్లుడు, దాన్ని తీసుకొని పోయి మన గెస్ట్ హౌస్ లో ఉంచండి. పదవే. వదలండి.
నన్నే వెక్కిరిస్తావా? ఏది ఒక్కసారి చూపించు. ఇలాగా నీలో దమ్ము నచ్చిందిరా. అయితే సంధ్యని ప్రేమించడమే నచ్చలా. నీకు చిన్న ఇన్ఫర్మేషన్. నువ్వు ఫిక్స్ చేసిన ప్లేస్లోనే అనుకున్న ముహూర్తానికే సంధ్య పెళ్లి జరుగుతుంది నాతోటి. నువ్వు హ్యాపీగా చచ్చిపో, నో ప్రాబ్లం. నీ బొంద.